నమస్తే. ఇప్పుడు మనం గాంధీ భవన్‌లో ఉన్నాం. మొన్న ఏదైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, మహిళలను ఉద్దేశిస్తూ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మరి బ్రేక్ డాన్స్ వేసుకోండి అని చెప్పేసి మహిళలను ఉద్దేశించి అనడం. మరో పక్కన రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, లేదు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఇది వివాదాస్పదం అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భవానీ రెడ్డి గారితో. మేడం నమస్తే. ముఖ్యంగా మీరు ఒక మహిళ, మీ మహిళలను ఉద్దేశిస్తూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల బ్రేక్ డ్యాన్సులు ఇంకేదో డ్యాన్సులు వేసుకోమని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అదే అంటే కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా వాళ్ళ పందా ఏంటంటే ఒకలాంటి ఏవగింపుతో మాట్లాడతాడు. ఎవరిని చూసినా అంతే, ఒక అహంకారపూరిత ధోరణి అనమాట ఆయనది. సో అంటే మేము మా నాన్న రాజు, మేము మంత్రులము, మాకేంది, తర్వాత మా పిల్లలు అని ఒకలాంటి ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉండి అహంకారంగా మాట్లాడతాడు. మొదటి నుంచి కూడా మహిళలు అంటే చిన్న చూపే. ఏమంటారు చూడు, ఒకరి మేలు మనం ఓరిస్తే దేవుడు మన మేలు ఓరుస్తాడని. నువ్వు మంది మహిళలు, మంది ఆడపిల్లల గురించి అట్లా మాట్లాడితే నీ ఇంటి ఆడపిల్లకు సగదనం ఏమైందో రాష్ట్రం మొత్తం చూసింది. సో ఇప్పుడు కనీసం బెయిలు ఇవ్వడానికి కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టు ఇవాళ. అట్లాంటి పరిస్థితులల్లో ప్లస్ ఇక్కడ కూడా ఇన్ని హామీలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెయ్యరు, ఈ హామీలన్నీ కూడా వీళ్ళు దీన్ని కట్టుబడి ఉండి వీళ్ళు అమలు చేయరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండే. బట్ ఒకటి 500 సిలిండర్ ఎట్లు ఇస్తారులే అనుకున్నారు, ఇచ్చినాము. పవర్ ఎట్లు ఇస్తారు అనుకున్నారు, ఇచ్చి చూపించినాము. 200 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని. తర్వాత మిగతా అన్ని కూడా ఇచ్చుకుంటాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలను పెంపొందించడం కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, ఇవన్నీ చూసినాం. తర్వాత ఇక ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ అనేది ఇక అమలు చేయరు వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టినాం, వీళ్ళకి కొత్తగా అప్పులు పుట్టవు. ప్లస్ ఇక్కడ సంపదను కూడా అంత సర్వనాశనం చేసి పెట్టినాం, ఏమీ లేదు, మొత్తం అభూత కల్పన చేసి పెట్టినాము అనుకున్నారు. బట్ ఇది కూడా చేసేసరికి ఒకటికొకటి ఇంకేముంది వాళ్ళకి అటాక్ చేయడానికి. సో అందుకని చెప్పి ఒకలాంటి దానిలోకి వెళ్ళిపోయి ఫెరోషియస్ మాటలు అవన్నీ అవసరం లేదు మహిళల పట్ల. ఎందుకు ఇప్పటికి కూడా మేము అదే బాధపడతా ఉన్నాం హక్కుల గురించి. ఎక్కడైనా సరే అరే ఆకాశంలో సగం మేము అమలులో సగం, మా హక్కుల గురించి మహిళ రాజకీయంగా, ఆర్థికంగా అన్నింటిగా ఎదగాలి సామాజికంగా అని ఓదికు మహిళా సంఘాలందరూ, మహిళా నాయకురాళ్ళందరూ కూడా కొట్లాడుతూ ఉంటే, మొట్టమొదలు నీ క్యాబినెట్లో 10 సంవత్సరాలలో ఫస్ట్ 5 ఏళ్ళల్లో నువ్వు మహిళ లేకుండానే, మంత్రి లేకుండానే నడిపినావు. మేమందరం అడిగితేనే ఆ మహిళా మంత్రిని పెట్టినావు. తర్వాత అదే ఇదేంది అన్ని రాష్ట్రాలలో దేశంలో ఈ మహిళా కమిషన్ ఉన్నది, మన రాష్ట్రంలోనే అరాచకాలు జరుగుతున్నా, అన్యాయాలు జరుగుతున్నా స్పందించడానికి మహిళా కమిషన్ లేదు కదా, ఏడబోయి చెప్పుకోవాలి మహిళల గోడు అని అడిగినప్పుడు అది కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా కమిషన్ తీసుకొస్తే కూడా దాంట్లో కూడా నువ్వు ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టడానికి నువ్వు సంశయిస్తే, మేమందరం రౌండ్ టేబుల్ సమావేశాలు అవన్నీ పెట్టి కొట్లాడితే, పౌర సంఘాలు బాగా డిమాండ్ చేస్తే అప్పుడు పెట్టినావు. పోనీ ఆమె ఏమన్నా స్పందిస్తుందా మహిళల సమస్యల మీద అంటే వాళ్ళు కూడా ఏం స్పందించలేదు. అది పోను, స్వయంగా మీరే నాయకులు అయ్యుండి మీరే మళ్ళా మాట్లాడితే మహిళల మీద ఎంత అసలు ఆయన మాట్లాడడంలా పోయి రికార్డ్ డ్యాన్సులు చేయండి అని మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ ఆ క్లబ్బింగు, ఆ పబ్బింగు, ఆ డ్రగ్స్ అనేది మీ దందాలు, మీరు చేసేటి లిక్కర్ దందా మీ ఇంట్లో ఎట్లా దేశం మొత్తం చెప్తానే ఉంది, ప్రపంచం మొత్తం తెలుసా. సో ఇట్లాంటివి చేసే దానిలో ఉద్దండులు మీరు. అట్లాంటిది మీరు మీది పెట్టుకొని ఏమంటారు చూడు, పచ్చకామెరలోడికి లోకమెల్ల పచ్చగాని నువ్వు చేసేటి మంది మహిళలను అంటే బాగుండదు. సరే మంది పిల్లల్ని కూడా మన పిల్లలు అనుకొని, ఆడపిల్లలు అనుకొని కొంచెం సంస్కారం నేర్చుకొని మాట్లాడండి. బయట అందరు గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి డెరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకా అధపాతాలనికి పడిపోతారు. ఇప్పుడు అసెంబ్లీలో సగదనం చూసిండ్రు, ఆడికే మీరు వద్దురా నాయన మీ పాలనని పక్కన పెట్టిండ్రు. తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో చూసినాం, ఒక్కటంటే ఒక సీట్ రాలే, డిపాజిట్లు 7-8 చోట్ల డిపాజిట్లే పోయినాయి. ఇక ఇట్లా అసహనంతో మీరు మాట్లాడితే బాగుండదు. ప్రజల పక్షాన ఉండి మంచి ఇంకా మహిళలకు ఇంకేం చేయొచ్చు. సరే మీరు ఫ్రీక్వెన్సీ పెంచామని అడిగినారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది, 60% ఉన్నది 95, 100% అయింది, 110కి పోతుంది ఆక్యుపెన్సీ రేషియో. ఫ్రీక్వెన్సీ పెంచామని అడగండి. మీరు అడిగినా అడగకపోయినా మేము పెంచడం మన బాధ్యత. ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము పెంచుతాం. బట్ అట్లాంటివి ఏమైనా చేయండి. ఇంకా ఏమన్నా మహిళలకు ఇంకేమన్నా చేస్తే ఇంకా మంచిగా వాళ్ళకి ఆర్థికంగా ముందుకు పోతారు, సామాజికంగా ముందుకు పోతారు, రాజకీయంగా ముందుకు పోతారు అనే దాని మీద మాట్లాడండి, బాగుంటుంది. సో ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా బాధేస్తుంది కించిత్తు. సో ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అంటాం. రుణమాఫీ విషయంలో మీ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్తా ఉన్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు
కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నారు. ఒకవేళ దమ్ముంటే రండి, నేను అవసరమైన కొడంగల్కి వస్తాం, మీ కొడంగల్లో అయినా కనీసం 100% మీకు రుణమాఫీ జరిగిందా, ఒకవేళ రుణమాఫీ జరిగినట్టయితే ఉంటే మేము రాజీనామా చేయడానికి సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నాడు, హరీష్ రావు కూడా సవాల్ చేస్తా ఉన్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, స్వీకరిస్తుంది ఏమన్నా? అదే ఊళ్ళలోకి పోతే ఏం జరిగిందో మొన్న 2 ఎలక్షన్లలో చూసినాము. సో ఇంకా కూడా వాళ్ళు మళ్ళా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే, ఇందాకనే నేను సగం ఆన్సర్ చెప్పినా మొదటి క్వశ్చన్లోనే, ఆయన మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడో. సో కొంచెం ఉల్టా సీదా మాట్లాడు బంద్ చేసి 22 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిగతా ఇంకా 9 లక్షల మంది చెప్పినట్టు బ్యాంకర్స్ ఇచ్చిన సమాచారం 32.5 లక్షల మంది రైతులు 31,000 కోట్లు సరిపోతుందని చెప్పిండ్రు. వీఆర్ ఆన్ దాట్, ఖచ్చితంగా చేసి తీరుతాం, అర్హులందరికీ రుణమాఫీ జరుగుతుంది. ఇంట్లో వేరే నో సెకండ్ థాట్. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రీటరేట్ చేసి మరీ చెప్పిండ్రు, మీరు సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలంటే రైతుల పక్షాన్ని నిలబడి, పలానా రైతుకు ఇగో నా దగ్గర ఉన్నది రికార్డు, ఈయనకు రాలేదు, ఇలా అచ్చు తప్పు పడ్డది, లేదంటే ఆ రేషన్ కార్డు లేదు, లేదంటే ఇలా పంచుబాటు కాలేదు, ఈయన పేరు మీద లేదు, ఇది సాదా బైనామా ఉంది, ఆయనది ఇంకోటి కబ్జాలు ఇంకొక ఆయన ఉన్నాడు, ఏవో ఒకటి పాస్బుక్ లేదు, లేకపోతే ఇందువల్ల ఈ సమస్యల వల్ల బీయింగ్ ప్రాసెస్డ్ అని వస్తుంది, లేకపోతే ప్రాసెసింగ్ అండర్ వే అని వస్తుంది. ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అపార్ట్ ఫ్రమ్ నోడల్ ఆఫీసర్స్ని ఎట్లా చేసినాం వాళ్ళందరూ చూస్తారు. ప్రతి 5,000 మంది రైతులకు ఒక నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా బ్యాంకులలో కూడా గ్రీవియన్స్ సెల్ కూడా పెట్టినాం. ఇవన్నీ కాకుండా ఇంకా మీ దృష్టికి ఏమైనా వస్తే వి వెల్కమ్ దట్, తీసుకురండి అని చెప్తా ఉన్నాం. అనుకున్న ప్రకారం ఈ నెలాఖరు వరకు అర్హులైన రైతులందరికీ కూడా ఇచ్చి తీరుతామని చెప్తా ఉన్నారు. ఎక్కడన్నా అరకొర మిస్ అయినా ఇంకా కూడా అదేం కొలమానం 31,000 కోట్లే 32.5 లక్షల మంది అని కాదు, ఇంకెవరైనా మిస్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే మేము కూడా చెప్తా ఉన్నాం. ఇటీవల మీ మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు కొన్ని కామెంట్లు చేస్తూ ఉంది. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి, నేను మహిళల కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు నామినేటెడ్ పోస్టులు అడిగేదంటే నా పదవికి కేసులు వచ్చిందని చెప్పేసి సునీతారావు గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? సో నేనైతే అంటే నేను మొత్తానికి అయితే అది నేను ఫాలో అవ్వలేదు, మొత్తం చూడలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా మహిళలకు మొదటి నుంచి కూడా స్థానిక సంస్థలలో అయినా సరే, మహిళా రిజర్వేషన్లో అయినా సరే పాటుపడి ఉంది కాంగ్రెస్ పార్టీయే. మొన్న కూడా బిల్లుకు ఆమోదం తెలిపిన కూడా నిజంగా కూడా కొంచెం వేచి చూస్తే తప్పేం లేదు. మొన్నటి చైర్మన్ దానిలో కూడా దాదాపు 5 మంది మహిళలకు అంటే నిష్పత్తి ప్రకారం ఇచ్చినట్టే అనుకుందాము. తర్వాత మంత్రివర్గంలో కూడా ఉన్నారు. పూర్తి తరహాలో మహిళలకైతే మంచిగానే ఉంది. లేకపోతే వుడ్ మీరు వచ్చి మమ్మల్ని ఎందుకు అడుగుతారు చెప్పండి. సో బాగానే ఉంది, లెట్స్ వెయిట్ అండ్ సీ అని నేను చెప్తా ఉంటా. తొందరపాటు ఎవరికి కూడా మంచిది కాదు. మహిళల హక్కుల గురించి మన అందరం కూడా కలిసి పోరాడదాం అనేది మా పార్టీ వాళ్ళకైనా, నేను ఇతర పార్టీల వాళ్ళకైనా కూడా నేను అదే చెప్తున్నా. మనం కూడా అందరం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుందాం. ఎక్కడైనా మన హక్కులకు విఘాతం కలిగినా కూడా, ప్లస్ ఇప్పుడు చట్ట సభలల్లో మనకు రిజర్వేషన్ 2026 నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. అక్కడ కూడా ఎక్కడన్నా జాప్యం జరిగినా కూడా దాని మీద పోరాడదాం అందరం కూడా కలిసి కట్టుగా అని చెప్పి మా పార్టీ అయినా సరే, ప్రతిపక్షాలైనా సరే, విపక్షాలైనా సరే, పౌర సమాజంలో ఉన్న మహిళలు ఎవరైనా సరే ముందుకు రండి, మేము కూడా మీతో వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది, పోరాడదాం. ఈ రెండో విడతలైన భవానీ రెడ్డి గారి పేరు ఏమైనా ఉంటుంది? ఎందుకంటే చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి భవానీ రెడ్డి గారికి ఏమైనా ఉంటుందా ఈసారి? డెఫినెట్గా. అంటే నేనేమంటా అంటే మనం మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన పని మనం చేసుకుంటూ మిగతా అన్నీ ఇట్ ఫాలోస్ అంతే. మనం నిజంగా కూడా రైట్ వేలో వెళ్తున్నప్పుడు, మనం పార్టీకి నిబద్ధతతో పనిచేసినప్పుడు పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. అది వస్తుందనే ఆశిద్దాం. రాకపోయినా కూడా నేనేమంటున్నాను కదా, వచ్చినప్పటికీ రాకపోయినా 10 ఏళ్ళు ఉద్యమంలో ఉన్న భవానీ రెడ్డి ఈజ్ డిఫరెంట్. నన్ను అడగద్దు ఈ క్వశ్చన్, వేరే ఎవరినన్ను అడుగుంటే బాగుండేది అనిల్ గారు. మీరు 10 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నా, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, ఇంతకన్నా మంచి ఏజ్లో మంచి లైఫ్నంతా కూడా నేను సమాజం కోసమే వెచ్చించిన. ఓకే, పదవులన్నిటి వస్తాయిపోతాయి, కానీ భవానీ రెడ్డి లీడర్. నేనైతే ఎక్కడ తగ్గను. డెఫినెట్గా పనిచేసిన వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి, నాకనే కాదు మహిళలందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీయే మహిళలకు పెద్దపీట ఇస్తుంది, గుర్తిస్తుంది.